కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నాయన పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు. భజన కాలం నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రం. నా తండ్రి సహోదరులు ముందుగా నేను వాక్యాన్ని చెప్పి ప్రతి ఒక్క ఆ మాటలను విని ఆత్మీయ మేలు పొందుట్టుగా నీ కొట్టదచ్చి తండ్రి తర్వాత నీ మాటలు విన్నాను. తప్పులతో దయతో క్షమించండి నా తండ్రి. నీ నామాన్ని పుట్టి కనపట్టుగా నీ కొట్టదచ్చేయమని యేసుక్రీస్తు దివ్య నామాన్ని బట్టి అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆరాధన చేసుకుని జాగ్రత్తగా తీసుకొని ఎవరైనా ఏం చేయకుంటే అడ్డుకోవరాజు నా పాపగా దేవునికే నేను చెబుతాను. నేను ఖచ్చితంగా కారణం బాప్తీసం శిష్యులకు ఇస్తున్నాను. మీరు కరెక్ట్గా ఉండి తీసుకొని నాకు అవుతాను. ఇప్పుడు నేను ఈ యొక్క రొట్టెను ద్రాక్షాసమును పరిశుద్ధ సంస్కారములకు వినియోగించుతున్నాను. ఒకనాడు తీసుకొని రాబడిన విలువైన యేసుక్రీస్తు త్యాగముని పదార్థంపై ఉంచుతున్నాను. ఇది నా శరీరము నలుగొట్టబడి మరణమునకు అప్పగింపబడి, ఇది నా రక్తము మీ పాపముల కొరకు చెందించబడి, ఇందులో తరచుగా మీరు పాల్గొన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్.
నీ గణము యేసుది నీ దశమాగము నీయ వెనుదీసువా నీ గణము ప్రభు యేసుది నీ దశమాగము నీయ వెనుదీసువా తనలోని తన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా తనలోని తన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీసువా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీసువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీసువా ప్రార్థన చేస్తున్నా. అందరు చల్లగా కృపా సత్య సంపూర్ణుడా ప్రేమ కలిగిన నాయన పరిశుద్ధుడా జీవ కలిగిన యేసయ్యా నీ పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు ఆరాధన అంతట్లో నీ ఉండి మమ్మలను మహిమపరిచినావు నీ పాదములకు వందనములు స్తోత్రం ప్రతి వారు విరిగిన అడిగిన పొద్దులకి ఎంత భయభక్తులుగా ఇట్లు పుచ్చుకుంటుందో నా ప్రభ నీకు మహిమార్థంగా ఉన్నట్టుగా నీకు ఉపదేశాను వారి హృదయపూర్వకం చేసినటువంటి యొక్క పరిణ ప్రభాన్ని కాపాడి బలపట్లు విత్తాలుగా ఫలించి అభివృద్ధి చేయు నీ శిల్ప సాధనం వరుపుకొచ్చమని మధ్యాహ్నకాల జీవులతో సమృద్ధిగా నింపమని నీకు మహిమ నీకు ఘనత నీకు ప్రభావం కలగొట్టగా నీకు దయచేయమని యేసుక్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడై ఉండను కాక. ఆమేన్. 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 మీ అందరికి వందనాలమ్మా. ముగిసిపోయినాయి.